నువ్వు స్వల్పమైన వాడివే కావచ్చు, అల్పమైన వాడివే కావచ్చు, విలువలేని దాని కావచ్చు, నిన్నెవ్వరూ పట్టించుకోకపోవచ్చు. కానీ బిడ్డలారా, నువ్వు యేసయ్యని చేర్చుకుంటే ఆయన ద్వారా నీ చరిత్ర మారిపోద్ది. ఒక గది నిండా చీకటి ఉందండి, ఆ గదిలో ఒక లైట్ పెట్టగానే చీకటి పోయి ఆ గదిలోకి ఏమొస్తుంది చెప్పండి? వెలుగు వస్తుంది. అవునా కాదా? ఒకవేళ నీ హృదయం అంతా చీకటితో నిండిపోయిందేమో, నీ బ్రతుకంతా పాపముతో నిండిపోయిందేమో, నీ బ్రతుకులో శాంతే లేదేమో, సమాధానం లేదేమో, నెమ్మది లేదేమో, దరిద్రం అనుభవిస్తున్నావేమో, పేదరికం అనుభవిస్తున్నావా, వ్యాధులతో నలిగిపోతున్నావా, అప్పులు ఊబిలో కూరుకుపోయావా, ఏ రకంగా చూసినా మనశ్శాంతి లేక ఎందుకొచ్చో బ్రతుకు నా బ్రతుకు, ఇక నా బ్రతుకు ఇంతేనా అనుకుని ఈ వాక్యం వింటున్నావా? ఇదిగో నిజమైన వెలుగు యేసు ప్రభు. ఆయన నీ హృదయంలోకి వస్తే నీ పాపం అనే చీకటి తొలగిస్తా.